స్టూడెంట్స్ వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ బిట్స్ని నేర్చుకుందాం. ఈ జనరల్ సైన్స్ బిట్స్ అనేవి అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి, డిఎల్ ఎగ్జామ్స్, కానిస్టేబుల్ ఎగ్జామ్స్, ఎస్ఐ ఎగ్జామ్స్ అన్నిటికీ యూజ్ అవుతాయి. ఫస్ట్, ఈ క్రింది నగరాల్లో దేనిని సైబర్ సిటీ అని, ఏరోస్పేస్ రాజధాని అని పిలుస్తారు? బెంగళూరు. మే 11, 1998న పోఖ్రాన్లో ఎన్ని రకాల అణుపరీక్షలు జరిగాయి? 5 రకాల అణుపరీక్షలు జరిగాయండి. నెక్స్ట్, బకెట్లు ఇంకా ఇతర నీటి పాత్రలు తయారు చేసేందుకు ఉపయోగించే పూత పూసిన ఇనుపరేకును దేనితో పూత పూస్తారు? రాగి అండి. బకెట్లు ఇంకా ఇతర నీటి పాత్రలు తయారు చేసేందుకు ఉపయోగించే పూత పూసిన ఇనుపరేకును దేనితో పూత పూస్తారు? రాగి. నెక్స్ట్, భారత నావికా దళంలోకి ప్రవేశపెట్టిన అణుశక్తితో పనిచేసే మొట్టమొదటి జలాంతర్గామి ఏది? భారత నావికా దళంలోకి ప్రవేశపెట్టిన అణుశక్తితో పనిచేసే మొట్టమొదటి జలాంతర్గామి ఏది? ఐఎన్ఎస్ చక్ర. భారతదేశంలో తయారు చేయబడిన మొట్టమొదటి క్షిపణి నౌక పేరేమిటి? విభూతి. నెక్స్ట్, ఈ కింది వానిలో బృహత్ శ్రేణి గల భారత క్షిపణి ఏది? ఈ కింది వానిలో బృహత్ శ్రేణి గల భారత క్షిపణి అగ్ని. నెక్స్ట్, ఎడారిలో రాత్రులు చల్లగా ఉంటాయి ఎందుకంటే? ఎడారిలో రాత్రులు చల్లగా ఉంటాయి ఎందుకంటే భూమితో పోలిస్తే ఇసుక త్వరగా వేడిని కోల్పోతుంది. ఈ కింది వానిలో ఏది ఇంద్రధనుస్సులో లేని వర్ణము? గోధుమ రంగు అనేది ఇంద్రధనుస్సులో ఉండదండి. సూపర్ కంప్యూటర్ పరం 1000ని నిర్మించింది ఎవరు? సో సూపర్ కంప్యూటర్ పరం 1000ని నిర్మించింది సీడాక్ పూణే అండి. సీడాక్ పూణే. నెక్స్ట్, ప్రత్యేకంగా కమ్యూనికేషన్ల కోసమే ఈ మధ్యనే ప్రయోగించిన భారత ఉపగ్రహం ఈ కింది వానిలో ఏది? ఇన్సాట్ 3. టెలివిజన్లో మౌలికమైన 3 రంగులు ఏవి? ఎరుపు, ఆకుపచ్చ, నీలం. ధ్వని తరంగాలు దేనిలో ప్రయాణించజాలవు అంటే ధ్వని తరంగాలు ఎందులో ప్రయాణించలేవు? శూన్యంలో. నెక్స్ట్, ఈ కింది వానిలో ఏది పిండి పదార్థాలకు నిలయం? సోయా చిక్కుడు. నెక్స్ట్, నిశ్శబ్ద హంతకిగా ఈ కింది వానిలో దేన్ని పేర్కొంటారు? క్షయవ్యాధిని నిశ్శబ్ద హంతకిగా పేర్కొంటారండి. వృక్ష జంతు శిలాజాల వయస్సును దేనితో గణిస్తారు? కార్బన్ డేటింగ్. సో కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా వృక్ష జంతు శిలాజాల వయస్సుని గణిస్తారండి. ఈ కింది వానిలో నీటిలో కరిగిపోగల విటమిన్లు ఏవి? ఈ కింది వానిలో నీటిలో కరిగిపోగల విటమిన్లు బి మరియు సి. కామర్ల వ్యాధి ఏది సక్రమంగా పనిచేయకపోవడం వల్ల సంక్రమిస్తుంది? కాలేయం. సో కామర్ల వ్యాధి ఎందుకు వస్తుందంటే కాలేయం సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కామర్ల వ్యాధి సంభవిస్తుంది. ఈ కింది వాటిలో ఆల్కహాల్ అతి తక్కువగా కలిగి ఉన్నది ఏది? బీర్ అండి. సో బీర్లో ఆల్కహాల్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. హెపటైటిస్ బి వ్యాధికి ప్రప్రథమంగా భారతదేశంలో ఏ కంపెనీ టీకా మందును ఉత్పత్తి చేస్తుంది? హెపటైటిస్ బి వ్యాధికి ప్రప్రథమంగా భారతదేశంలో ఏ కంపెనీ టీకా మందును ఉత్పత్తి చేసింది? శాంతా బయోటెక్, హైదరాబాద్ అండి. ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్తో కలుద్దాం.